జాగ్రత్తగా కొద్ది మాటలు వింటున్నప్పుడు ఆశతో ఆసక్తితో విందాం. మంచిది. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క దేశమును బట్టి, దేవుని యొక్క పరిస్థితిని బట్టి సమయములు మన జీవితాలలో గొప్ప కార్యము దేవుడు మనకు గొప్ప మేలులు జరిగించాలని ఒక మంచి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. సాధారణంగా దేవుని యొక్క మాటల్లోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశంలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు చేసినటువంటి ప్రతి పని చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే దానిని అర్థం చేసుకోవటము మన వల్ల పడదు. చాలా విలువైనటువంటి మాటలు ఆయనలో నుంచి మనం వినగలుగుతాం. చాలా విధములుగా మనం వింటున్న ప్రతిసారి కూడా మన జీవితాలు తెప్పరిల్లాలని, మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగించాలని దేవుడు తెలియచేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. సమయంలో పరిశుద్ధమైనటువంటి లేఖనాలను దేవుడు మనకు పరిచయం చేసినప్పుడు, ఈ మాటలు ఎందుకు పరిచయం చేయాలనుకుంటున్నాడంటే దేవుడు తన గురించి తను చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు తన గురించి తనే చెప్పుకోవాలనుకున్నారు? వేరే ఎవరైనా చెబితే బాగుండదా అంటే తనను గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఆయన సృష్టికి ప్రారంభంలో ఉన్నవాడు, ఆయన కంటే ముందు ఉన్నవాడు ఎవడు లేడు గనుక ముందు ఎవరైనా ఉంటే ఆయన గురించి చెప్పగలరు. ఆయన కంటే ముందు ఎవరు లేరు కాబట్టి ఆయన గురించి చెప్పటము ఎవరి వల్ల కాలేదు గనుక తన గురించి తానే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుచుకున్నాడు. తెలియపరుచుకున్నటువంటి తను ప్రారంభంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన సమస్తమును సృజించిన తర్వాత, సమస్త భూమిని అభివృద్ధి పరిచిన తర్వాత, జనములు విస్తరించిన తర్వాత, జనములలో పాపము అనేది ఆవిర్భవించింది. పాపం అనేది పెరిగిపోయింది. ఆ పాపం పెరిగినప్పుడు దేవుడు మనుషులను అందరినీ కూడా చంపివేశాడని మనకు బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది. దేవుడు వీళ్ళందరినీ చంపివేసినప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంటదంటే, నిజముగా దేవుడు అసలు అంత గొప్ప దేవుడు అయి ఉన్నప్పుడు, అంత గొప్పవాడైన దేవుడు మనుషులను చంపేటప్పుడు ఆయన యొక్క మనుషుల పట్ల కరుణైన, కనికరమైన, కనీసం జాలైనా ఉండదా అని మనకు అనిపిస్తుంది. అవునా కాదా? ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన మనుషులను అందరినీ కూడా బైబిల్ గ్రంథంలో మీరు చూసినప్పుడు, ఆది కాండంలో మాట్లాడినప్పుడు, భూమి మీద సమస్త శరీరం మూలముగా ఏమైందంట? భూలోకము పాడైపోయింది గనుక భూమి మీద సమస్తమును నేను తుడిచి వేస్తాను అని రాయబడింది. తుడిచి వేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాట మనం కూడా అర్థం చేసుకోవాలి. తుడిచి వేసినప్పుడు మనం దాన్ని బట్టి ఆలోచిస్తాం. బాగా గమనించి ఆలోచించండి. ఒక మనిషిని దేవుడు చంపాడు అనుకుంటే చంపటానికి ఆయనకు ఎంత మనసు ఉన్నదో, చంపిన తర్వాత వాని గురించి ఆలోచించినప్పుడు కూడా ఆయన అంతగానే ఉంటాడు. మనం బాగా చూసినప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చాలా చూస్తుంటారు కదా, సునామీలు రావటం కానీ, భూకంపాలు రావటం కానీ, ఈ యాక్సిడెంట్లు జరగటం కానీ, ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని వాళ్ళు ఏం చేస్తుంటారంటే పేపర్లో రాస్తుంటారు. పేపర్లో రాసినప్పుడు ఆ ఫోటోలు మనం చూసినప్పుడు మనకి ఎంతో బాధ వేస్తుంటది కదక్క. మన సంబంధం కాని వాళ్ళైనా కూడా టీవీలలో చూపిస్తున్నప్పుడు మంటలలో కాలిపోతూ, ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళలో కొట్టుకుపోతూ, తినటానికి తిండి లేక, ఉండటానికి సక్రమైన ఇల్లు లేక, కనీసము తలవాల్చుకోవటానికి కరెక్ట్ పరిస్థితి లేనప్పుడు, ఇంకా బాగా చూసినప్పుడు వాళ్ళు వెళుతూ ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు, వాళ్ళ గురించి వేరే ఒకళ్ళు రోదన చేస్తున్నప్పుడు, ఇవన్నీ చూసిన వెంటనే
మన మనసు ఏమనిపిస్తుంది? తరుక్కుపోతుంటది. ప్రతి ఒక్కరికి కనిపిస్తుంటది కదా! ఆ యొక్క ఆ యొక్క సందర్భమును మన కళ్ళకు కట్టినట్టుగా చూపించినప్పుడు, వీటన్నిటి మీద నింద పెట్టేది ఎవరి మీద? దేవుడి మీద. అసలు ఎంత కఠినుడు దేవుడు, ఎంత క్రూరుడు దేవుడు. ఇదిగో ఇంతటి కార్యాలు ఆయన చేయటానికి ఆయనకు మనస్సు ఎలా వచ్చింది? ఏ? బాధలు వచ్చినప్పుడు మనమేమనుకుంటామంటే, నిజంగా దేవుడికి మనసుంటే నాకెందుకు ఈ బాధలు వస్తాయి, నాకెందుకు ఈ పరిస్థితులు వస్తాయి అని మనము బాధపడుతూ ఉంటాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను బాధపడినంత కంటే దేవుడు ఎక్కువ బాధపడతాడని మనకు అర్థం కావాలి. అది ఈ రోజున్న సమాజానికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, మీరు బాగా గమనించి ఆలోచిస్తే, సమాజంలో ఉన్న మనందరం కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితినే చూస్తాం. అంతే కదక్క. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని, ఒక మనిషికి కాలికి ముళ్ళు గుచ్చుకుందంటే, ఆ రక్తం కారుతుందనుకోండి, ముళ్ళు గుచ్చుకున్న వెంటనే మనకేమనిపిస్తుంది? వెంటనే పాపం అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా లేదా? అయ్యో ఎంత రక్తం పోతుంది అనిపిస్తుందా? అనిపేదా? కానీ అంతకంటే ముందు మనం ఏం ఆలోచించాలంటే, చూసుకొని నడవాలి కదా అని ఎవరిమే ఆలోచించం. ఎందుకు ఆలోచించం చెప్పండి? నువ్వు జాగ్రత్తగా చూసుకొని నడిస్తే ముళ్ళు గుచ్చుకునేది కాదు కానీ ఎవరైనా అంటారా? ఎందుకంటారు? ఆ కళ్ళకు ఆ రక్తం కనపడిన వెంటనే ఆ మనిషి మీద జాలేస్తుంది. అర్థమవుతుందా? ఆ మనిషి మీద వెంటనే జాలి వేయగాని మనమేమనుకుంటున్నామంటే, ఇదిగో నాకు జాలేస్తుంది కాబట్టి దేవుడికి జాలి లేదా అనిపిస్తుంది. దేవుడికి కరుణ లేదా అనిపిస్తుంది. దేవుడికి కనికరం లేదా అనిపిస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడినప్పుడు, దేవుడు భూమి మీద సమస్త శరీరులను అంటే నాశనము చేసిన తర్వాత ఆయన తన మనసులో ఏమనుకున్నాడంటే, ఇదిగో నరులు బాల్యము నుండే చెడ్డవారు కాబట్టి ఇక వారి చెడుతనమును బట్టి నేను మరలా వాళ్ళందరినీ నాశనము చెయ్యను అన్నాడు. అంటే ఎంతగా బాధపడుతున్నాడు ఆయన. మాట అనేటప్పుడు ఎంత బాధపడుతుంటాడు. ఒక తండ్రి ఒక కుమారుణ్ణి కొట్టేటప్పుడు కోపంతో కొడతాడు. కొట్టిన తర్వాత కుమారుడి కంటే ఎక్కువ బాధ తండ్రి పడతాడు. అది మీకు తెలుసో తెలియదు. కుమారుణ్ణి కొట్టేటప్పుడు కోపంతో కొడుతుంటాడు. కొట్టిన తర్వాత ఒక్కడు లోపల కూర్చొని రోదన చెందుతూ, ఎందుకు కొట్టాను, అసలు కొట్టకుండా ఉంటే బాగుండే, అయ్యో అసలు నా పిల్లవాడికి నేను కొట్టిన దెబ్బలు చూస్తే నాకే ఇప్పుడు అనుకుంటే జాలేస్తుంది, ఎందుకు కొట్టాను అని ఆలోచిస్తాడు. కానీ కొట్టడానికి గల కారణం ఎవరు? ఆ పిల్లవాడే కదా. ఇప్పుడు ఆ దెబ్బలు చూస్తున్న ప్రతి ఒక్కరికి బాగానండి, ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా అసలు నువ్వు మనిషివా కొట్టువని తండ్రిని తిడతా. కానీ ఆ తండ్రి ఆ పిల్లవాడిని ఎందుకు కొట్టాడు ఎవరు అడగరు. ఎవరైనా అడుగుతారా? ఎందుకు అడగరంటే, కళ్ళకు కనపడేదాన్ని మనం నమ్ముతాం కానీ వెనక ముందు ఆలోచించే తత్వం మనుషులది కాదు. ఈరోజు సమాజంలో కూడా చాలా మంది ఎలా ఉన్నామంటే, మన కళ్ళకు కనపడుతుందే నమ్ముతున్నాము కానీ వెనక ముందు ఆలోచించే వాళ్ళం ఎవరేమో లేము. అందుకనే మనుషులు తొందరపాటుతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడిన తొందరపాటుతాడు. ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. తొందరపాటు ఎందుకు? తొందరపాటు అంటే అంతా నీ ఇష్టమేనా? అంతా నీ ఇష్టమని చెప్పండి. ఒక్కోసారి ఏమనుకుంటావు, నాకు మేలు జరుగుద్ది అనుకుంటావు. ఒక్కోసారి ఏమనుకుంటావు, కీడు ఎందుకు జరిగిందని నువ్వే అంటావు. మేలు జరుగుద్ది అనుకుంది నువ్వే, కీడు ఎందుకు జరిగిందని నువ్వే. మేలు జరుగుద్ది అనుకున్న నీవే, కీడు ఎందుకు జరిగిందో నీకు తెలియదా? తెలియకుండా ఎవరైనా ఉంటాయా? అసలు ఎందుకు ఇలా మనం ఆలోచించాలంటున్నామంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని మనసు దీంట్లో అర్థమవుతుంది. మనుషుల మనసు కాదు. మనందరం ఎట్టేటోళ్ళం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏమనుకోవద్దు. ఈ దారిని పోతున్నానంటావు. ఒక పాస్టర్ని అడుగుతావు, అలాంటి దైవజనుడిని అడుగుతావు, ఈ దారిని పోవద్దు, పోడితే నీకు ఇబ్బంది పడతావంటే పాస్టర్ మాటని పోవు. పోకపోవటం వల్ల ఇబ్బంది పడతావు. ఇప్పుడు ఎవరిని తప్పుడోడు అంటావు? నేను పోయినా బాగుపడేవని నీ మాటని పాడైపోయినాను అంటావు. అందుకని నేనేం చెప్తున్నానంటే, దీన్ని అడగండి. ఇప్పుడు జాతకాలు చూపించే రోజులు కాదు. అర్థమవుతుందా?
బాగా అర్థం చేసుకోండి అమ్మా. జాతకాలు చూపించే రోజులా? లేకపోతే కాలాలను చూసి చెప్పే రోజులా? చేతులు చూసి చెప్పే రోజులో ఉన్నామా? అసలకి అంతా తెలిసిన అజ్ఞానంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు ఈరోజు. అంతా తెలిసినారు, అజ్ఞానంలో ఉన్నారు. బైబిల్ మాత్రం చదవరు. చదువుతారు తమ్ముడు? నిజంగా చెప్పండి. నేను ఒకవేళ పాస్టర్‌ని అనుకోండి. నేనొచ్చి, "ఏంది బాజీ ఏడ చెట్టు నాటావు? ఇది ఎందుకు నాటావు?" అంటే, "అన్న పాస్టర్ అని చెప్పేసి" ఎమ్మటే కొట్టేస్తావు. అసలు బైబిల్‌లో పాస్టర్ చెప్పింది ఉందా లేదా అని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు పాస్టర్ చెప్పినాడన్నావు, రేపేదైనా ఇబ్బందయితే ఇప్పుడు పాస్టర్ మీద నెట్టేస్తున్నావు మొత్తం. పాస్టర్‌కేం తెలుసు? అంటే నువ్వు అనొచ్చు పాస్టర్‌కి తెలియకుండా ఎందుకు చెబుతున్నానంటే, పాస్టర్ తన కోణంలో ఆలోచిస్తాడు. కానీ బైబిలు దేవుని మనసుతో ఆలోచిస్తది. అందుకనే నేను చాలా సార్లు చెప్తా. కొంతమంది అంటారు. ఏమంటారంటే, "ఈ పని చేయాలా? చేయకూడదా?" అన్నప్పుడు నేను ఎమ్మటే బైబిల్ చదువు. ప్రార్థన చెయి. మాకేం తెలుసంటే నువ్వు ప్రార్థన చేయడానికి చేతగానోడివి, బైబిల్ చదవటానికి టైం లేనోడివి నువ్వేం బాగుపడతావో నాకు అర్థం కాలా? కష్టపడటానికి మీకు సమయం ఉందా? చెమటోడ్చడానికి సమయం ఉందా? ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి టైం లేదు మీకు. అందుకనే అందరం ఎలాంటోళ్ళం అని చెప్పమంటావా? కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగితే దేవుడిని తిట్టేసే రకం. అందరం అదే గదా! అయ్యో పాపం ఆళ్ళ తల్లిదండ్రులు, అయ్యో పాపం ఈ రైతు, అయ్యో పాపం ఈ పిల్లలు. ఎందుకంత పాపమని అంత మనసెందుకొచ్చింది నీకు? దేవుడికి లేదా పాపం అనే మనసు? ఆఫ్టర్ పొద్దుగూకులు తిని, తాగి, తందనాలాడి, ఏది ఒక్కటి గూడక మంచి లేని జీవితము, ఎప్పుడు గూడక మంచి మర్యాద లేని జీవితము, ఎక్కడా గూడక మనలో మంచితనమనేది లేని మనమే పాపం అంటుంటే, అంతా మంచి ఎరిగిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవాధిపతికి ఎదుటి వాళ్ళ మీద జాలి అనేది ఉండదా? నువ్వేదో గొప్ప ఫిలాసఫర్ అయినట్టుగా, నువ్వేదో గొప్పవాడివైనట్టుగా, ఈళ్ళేదో ఫీల్ అయిపోతున్నారని నువ్వు ఆలోచిస్తేదేంది? మూలం తెలియాలి. అర్థమైందా? మూలం తెలియాలి. ఎందుకు తెలియాలంటే, నోవాహు జలప్రళయ కాలములో భూమి మీదకి వర్షం పడిస్తా వర్షము పడుతుందని నోవాహు ద్వారా చెప్పించాడు. చెప్పించాడా లేదా? జనాలు ఇన్నారా? ఇనలేదా? ఎందుకినలేదు? ఆ? ఎందుకినలేదు? ఇంకా మీరు బాగా ఆలోచించాలి. మీరు బైబిల్ నేనెప్పుడు చెప్తుంటాను. మీరేదో వచ్చి మొక్కుబడిగా ఈడ కూర్చొని ఇంటికి పోతే మాకు ఆశీర్వాదాలు వస్తాయంటే అయన్నీ నేను పిచ్చి పిచ్చి కథలు చెప్పేవాడిని కాదు. బైబిల్ ప్రకారమే చెప్తాను ఏది జరిగినా. నచ్చితే నచ్చుద్ది, నచ్చకపోతే నచ్చదు. బైబిల్ టు బైబిల్ బాగుండాలి. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారంటే కళ్ళు మూసుకొని ఇట్ట చెప్పి ఏదో నాకు ఇది కనపడింది నీ గురించి ఇయన్నీ పిచ్చి కథలు. బైబిల్‌లో ఉన్న ప్రకారం చేయాలంతే. ఎందుకన్నా బైబిల్‌లో ఉన్న ప్రకారం అంటే భూమి మీద దేవుడిచ్చిన ఆధారం ఇదే. ఇంక ఏది ఇలా వేరేది ఇచ్చుంటే బాగుండు. వేరేది ఇచ్చుంటే బాగుండు కదా! అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? నీకు జరగాల్సింది ముందే నాకు తెలుసా? నీకు జరగాల్సింది నాకు తెలిసే పనైతే నువ్వెందుకు? దేవుడెందుకమ్మా? ఏ? దేవుడికి సమస్తము తెలుసు. కానీ దేవుడి దైవజనుడు ఏం చేయాలంటే బైబిల్‌లో ఉన్నది మీకు చెప్పాలంతే. ఇప్పుడు మహిమ ఉన్నాడు గదా! స్కూలుకెళ్తాడు గదా అబ్బాయి. వెళ్తాడు గదా! ఇప్పుడు స్కూలుకెళ్తున్నటువంటి అబ్బాయికి టీచర్లు పాఠాలు చెప్తారు. బాగానండి. టీచర్లు ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. ఏం పాఠాలు చెప్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తారు? గవర్నమెంటు ఒక పుస్తకం ఇత్తది. 5వ తరగతోళ్ళ పుస్తకమని, 6వ తరగతి కానీ, 7వ తరగతి పుస్తకం ఇత్తది. ఎంత చెప్పినా ఈ పుస్తకంలో పాఠమే చెప్పాలి గానీ, ఈ పుస్తకాన్ని పక్కన పెట్టేసి కొత్తయి చెప్పి, ఏదేదో చెప్పి అలా అలా చేసేస్తే రేపు పాస్ అవుతాడా? నీకు జీతం ఇచ్చినా నువ్వు ఎంత ₹1,00,000 జీతం తీసుకున్నా, 2,00,000 జీతం తీసుకున్నా, నువ్వు పుస్తకంలోయే చెప్పాలి. ఎందుకు పుస్తకంలో చెప్పాలంటే, రేపు క్వెషన్ పేపర్ అడిగేటప్పుడు అడుగుతాడు? ఆ పుస్తకంలోయే అడుగుతాడు. కాబట్టి దేవుడు గూడక ఈ యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఏ దైవజనుడైనా పరిశుద్ధ గ్రంథాన్నే చెప్పాలి. లేని పుణ్యాన్ని చెప్పి, జనాలను భ్రమపెట్టేసి, జనాలు మాయ చేసేసి, వాళ్ళు ఇలా పాడైపోవడానికి కారణం ఏందంటే, బైబిల్ చెప్పడం మర్చిపోయారు మనుషులు. ఎందుకు చెప్పడం మర్చిపోయారంటే బైబిల్ అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదు చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం కాలేదంటే, బైబిల్ ఏం చెప్పిందంటే, నన్ను నమ్మితే అన్నీ వదిలిపెట్టమన్నది. అందుకని దీన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు మనుషులు. అంతే కదమ్మా! ఆయన నమ్మితే అన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంటే ఏంది? పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, డబ్బులు సంపాదించకూడదు, లోకాన్ని సంపాదించుకోకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి, ఇయన్నీ నేనెక్కడ సంపాదించుకోకుండా నేనెక్కడ ఉండాలని చెప్పి ఎట్లా మర్చిపోయి ఏదేదో ప్రార్థన చేశాను, పొద్దుగూకులు నువ్వు ప్రార్థన చేసినా కూడా దేంట్లో చెప్తాడో కొత్తగా చెప్తాడు దేవుడు.
సమస్తము దేంట్లో నుంచి అని అన్నాడు. అందుకని నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నోవాహు జలప్రళయ కాలంలో ఎంతమంది చనిపోయారమ్మా? ఆమేన్. 8 మంది తప్ప మొత్తం చచ్చిపోయారమ్మా. 8 మంది తప్ప మొత్తం చచ్చిపోతే ఇప్పుడు పాపము అనాలా అనకూడదు ఎవరన్నా? అయ్యో జాలి చూపించాలా చూపించకూడదా? చూపించాలా చూపించకూడదు ఇప్పుడు మీరు చెప్పాలి. తమ్ముడు చూపించాలా చూపించకూడదా? ఆమేన్. ఇప్పుడు మీకు నేను చెప్పా కాబట్టి మీకు అర్థమైంది. అదే చెప్పకపోయింటే ఏమనాలు? అంతమందిని చంపేసినాడు దేవుడికి కొద్దిగానే కరుకరం ఉందా లేదా అనుకుంటా కదా. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఆటోలో పోతున్నారు, 50 మంది ఎక్కిపోతున్నారు, ఆటో తిరగబడింది, అందరూ వాళ్ళని చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగి కింద పడిపోయినామంటాము. ఆటోలు అంతమంది ఎక్కించుకోమని ఇలా ఊరు చెప్పారు అసలు? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరిని తిడతాడు? ఎంత మందిని నాశనం చేసినప్పుడు కనీసం నువ్వు 50 మందిని 30 మంది 20 మందిని ఆటోలు ఎక్కించుకొని కనీసం నడపడానికి నీకు స్టీరింగ్ పట్టుకునే చేతగాక ఇటు ఇటు తిప్పి కింద పడినోకి ఇప్పుడు దేవుని తిడితే ఇప్పుడు ఏమంటారు తెలుసు? తలరాత రాయలా. దేవుడు తలరాత అందరికి కరెక్ట్ గానే రాశాడు, అది బైబిల్ చెప్తుంది. ఇది అర్థం కాలేదు చాలా మందికి. వాడికి అంతవరకు రాసి పెట్టింది నువ్వు చెప్పారు, ఆడని చెప్పిందా? మరి ఏం చెప్పింది? బాగా ఏమి చెప్పింది? ఏమి చెప్పింది? అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగకము, ఎందుకంటే నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోవుదువు. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు తిరిగి మితిమీరి ప్రవర్తిస్తే దేవుడిచ్చిన కాలానికంటే ముందు పోతావు అంతే. ఇప్పుడు ఏమంటాను తెలుసా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు ఏం తెలుసా? 25 కూడా నిండలేదు అప్పుడే తీసుకెళ్ళాడు, ఎంత అన్యాయస్తుడు. ఎవరు చెప్పారు అన్యాయస్తుడని? నువ్వు తిని తాగి ఇష్టం వచ్చినట్టు బండ్ల మీద తిరిగి నువ్వు ఏనో గుద్ది ఎక్కడో దాన్ని ఏ గొంతులోని పడి చస్తే దేవుడి మీద అనేది ఏందో అసలు అర్థం కాదా? పాపం చేసింది ప్రజలు పాపం చేశారని దేవుడు హెచ్చరిక చేశాడు. ఎలా చేయించాడంటే, ఇదిగో 40 రాత్రులు 40 పగులు వర్షం పడపోతుంది కనుక మీరందరూ కూడా మారు మనసు పొంది ఓడలోనికి రాండి అని రోజు వెళ్ళి పిలిచాడు. ఒక్కడైనా లెక్క చేశాడా? ఇప్పుడు జలప్రళయం రప్పిస్తానని ముందే చెప్పాడుగా. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? నోవాహు ఎన్ని సంవత్సరాలు చెప్పాడని రాయబడింది? 120 సంవత్సరాలు చెబుతూ ఉన్నా ఒక్కడు కూడా ఇలా. ఇప్పుడు జలప్రళయాన్ని రప్పిస్తే తప్పెవరిది? దేవుడిది. మనుషులది అసలు అంటమక్క. తాగి తందనాలాడి ఇష్టం వచ్చినట్టు కన్ను మిడిది లేకుండా పోయి ఒక గొంతలో పడిపోయి తల పగిలిపోయి కాళ్ళు ఇరిగిపోతే ఎంత అన్యాయస్తుడు దేవుడు అప్పుడే దేశపోయాడంట. ఈయన ఎంత దాగి ఊరు నడపమన్నాడు బైకు? అంత లెక్క లేకుండా ఊరు పోమరు నిన్ను ఎవరన్నా చేయమనరా? కనపడిన ప్రతి దాంతో ఎవరు పోమని నీకు ఏడ్స్ రాకేమన్నా వస్తుందా? అసలు ఏంటి అర్థం కాలేదు. ఈరోజు అంతా తెలిసిన వాళ్ళు కూడా ఏమి తెలియనట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆ సందర్భం వచ్చాక కానీ మనకేం గుర్తొస్తుంది? బాగా ఆలోచించి మనకేం గుర్తొస్తుంది? మనమేదో మనుషులము, దేవుడు ఏదో క్రూరుడు అన్నట్టు గుర్తొచ్చేస్తుంది మనకు. మనం మనుషులు, మన అంతే తెలిసిన వాళ్ళము, దేవుడు అన్యాయస్తుడని అర్థం. ఎవరు చెప్పారు అసలు? దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు న్యాయమే చేస్తాడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే మనుషులందరూ విడిగా తప్పులు చేస్తున్నారు. మామూలుగా విచ్చలవిడిగా రాయబడింది నోవాహు కాలంలో. ఇప్పుడు నోవాహు కాలంలో విచ్చలవిడిగా తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు నోవాహు ద్వారా చెప్పించాడు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పని. తప్పని చెప్పించినప్పుడు కూడా దేవుడు నోవాహు ద్వారా తప్పని చెప్పించినప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా వినలేదు. ఇప్పుడు విననప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు తమ్ముడు, రే ఇది పని కాదు, ఇది పద్ధతి కాదు, రోజు చెప్తున్నావు, వినకపోతే ఏం చేస్తావు? కొడితే చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వు అసలు మనిషివే కొట్టువా, అంతలావుని కొడుతున్నావు ఏందిరా చిన్నపిల్లలు. నీకు తెలుసు బాధ, వీళ్ళకేం తెలుసు? అవునా కాదా? నీకు తెలుసుగా బాధ. వాడు ఎన్ని పనులు చేస్తే నువ్వు కొట్టావు నీకు తెలుసు. వాడికి ఎన్ని ఇబ్బందులు పెడితే కొట్టావు నీకు తెలుసు. వాడికి బట్టలు తీస్తున్నావు, అన్నం పెడుతున్నావు, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండటానికి వెళ్ళు, సమస్తము ఇచ్చింది నువ్వు. ఇన్ని ఇచ్చిన నువ్వు నీ మాట నవ్వకపోతే కొట్టడం తప్పంటాయి మనుషులకి.
అర్థమైందా? నీ కొడుకును నువ్వు కొట్టుకోవటానికి కూడా ఒక పర్మిషన్ కావాలి ఇక్కడ ఈ లోకంలో. అర్థమైందా? మరిచిపోయి నీ కొడుకు నీ మాట అనకుండా తిరుగుతున్నాడు విచ్చలవిడిగా లోకం మీద అటు ఇటు, నువ్వు 2 దెబ్బలు కొడితే ఏమంటారు తెలుసా? నీకెట్ట మనసు వచ్చిందయ్యా, నీకెట్ట మనసు వచ్చింది ఇట్టాటోని కొట్టడానికి అని. ఈ పిల్లోడిని ఊరు మొత్తం ఏమంటారు తెలుసా? ఇట్టాటోని ఎట్టగనవయ్య అని నిన్నే అంటుంది. ఇప్పుడు తండ్రి కొడితేనేమో తండ్రినేమో తప్పుతాడు అంటున్నాడు, పిల్లవాడు తిరిగితేనేమో తండ్రినే తిడుతున్నారు. ఎట్ట చేసినా కూడా తిట్లు ఊరు పడుతున్నాయి. ఆమేన్. మనుషులు తప్పు చేసి చచ్చినా, మనుషులు పాపం చేసి ఇచ్చలవిడిగా నశించినా, దేవుడు ఏమన్నంత వరకు దేవుడు మంచోడే. కానీ దేవుడు ఏదన్నంటే దేవుడు తప్పుతోడు. అర్థమైందా? బాగా గమనించి ఆలోచించండి. అది కారణం అనుకున్నాను. ఒకసారి ఆ సందర్భాన్ని నిజంగా నేను ఈరోజు చదువుతున్నప్పుడు, ఇందాక బైక్ మీద నేను మార్కాపురం పోతే ఆ సందర్భాన్ని ఆలోచించుకుంటూ పోయాను. పోతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా దేవుడు ఇంత గొప్ప విషయాలు ఎందుకు మాట్లాడిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. నేను ఎన్నోసార్లు చదివాను. 9వ అధ్యాయము, ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 12వ వచనం నుంచి. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిత్య నిబంధనకు గురుతుగా నుండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. ఆమేన్. ఇక్కడ దేవుడు సమస్త మనుషులను పాడు చేశాడు. మొత్తాన్ని నాశనం చేసిన తర్వాత ఇప్పుడు నోవాహు కుటుంబము కూడా తిరిగి కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఏమంటున్నారంటే, ప్రభువా ఏందయ్యా ఒక్కళ్ళు కూడా లేకుండా చేసినావు అంటున్నారు. ఏందయ్యా ఒక్కళ్ళను కూడా లేకుండా చేసినావు అంటున్నాడు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా లేకుండా చేస్తాడని. అప్పుడు అంటున్నాడు, ఎందుకు ఇలా చేశాడు ఆయన? ఎందుకు ఇలా చేశాడు? ముందు మనం మాట్లాడినప్పుడు ఏమన్నాడు చూడండి, 31:8-21 అక్కడ అంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆశ్రయించు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండే చెడ్డది. నేనెప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ దేవుడు ఆలోచించాడు, అయ్యో నా జనులు పోయారు, సమస్తమైనటువంటి పక్షులు పోయాయి, జంతువులు పోయాయి, సమస్తం అయిపోయాయి, కొండలు పర్వతాలు మొత్తాన్ని నాశనం చేశాను. అసలు ఎందుకు ఇలా చేశాను? ఇలా చేయటానికి గల కారణం ఏంటంటే వీళ్ళు తప్పు చేయటం వల్లే కదా. ఇప్పుడు నాకేమనిపించిందంటే వీళ్ళు తప్పుటోళ్ళే. ఏమంటున్నాడు ఆయన? ఎప్పటి నుంచి? బాల్యము నుండే వీళ్ళ యొక్క హృదయ ఆలోచనలు చెడ్డవి కనుక నేను వీళ్ళను చంపటంగా చేయాల్సింది. ఏం చేయాలి? ఆలోచనలను మార్చాలి. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళను చంపటం కాదు, వాళ్ళ ఆలోచనలను మార్చాలి, వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చాలి, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకు మేలు చెయ్యాలి. బాగా ఆలోచించండి అన్న. 9 కాలేదన్న, మీరేందో పాపం అప్పుడే నిద్రపోతున్నారు. మీకంటే నేను ఎక్కువ కష్టపడి వచ్చాను ఈ రోజుల్లో. ఈ మధ్య కాలంలో చాలా తిరుగుతున్నాం, రాత్రి మగులు మాకు అదే పని. ఎందుకంటే దేవుడు నిజంగా చెప్తానేనండి, మీరు నష్టపోయారు, బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారంటే దేవుడు అస్సలు జాలిపడ్డు. ఎందుకే మన దేవుడు అంత కఠినుడు అంటే? కఠినుడు కాదు, ఆయన చెప్పిన మాట అనకుండా ఎంత చేసినా ఏముంది? ఆయన చెప్పిన మాట అనము. చెప్పిన మాట అంటారా? ఎందుకనమంటే మనం మనుషుల మాట అంటాం, దేవుడి మాట తప్ప. మనుషుల మాట అంటాం, మనుషులు ఆ దారిని వేడి జాతి ఉంటుంది అంటాం, ఈ దారిని వేడి అంటాం. పెద్దలు అంటారు పాత అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, మన వాళ్ళు కూడా వస్తుంటారు, పోతుంటారు, ఆ దారిని పోతుంటారు. చూసి ఈ మధ్యకాలంలో మీ ఇళ్ళలో మొత్తం నీకు అంతా కూడా ఇబ్బంది అవుతుంది మీకంటే, అవునయ్యా మా ఇంటి నిండా సమస్యలే. ఎందుకు వచ్చాయంటే
ఇక్కడ చెట్టు ఉండకూడదమ్మా. నేను చెప్పినా నీ ఇష్టం ఉంటే ఉంటే తీసేసే. వాడి మాటని చెట్టు తీసేసుకున్నావు. ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వు నీడ లేక యాడికంటే ఆడు కొరుగుతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు అదే జరిగింది. మనుషుల మాటలిని దేవుని పద్ధతులు పక్కన పెట్టేసి ఈరోజు ఇబ్బందులు పడిపోతున్నారు జనాలు. ఎవరైనా మనుషులు మాట్లాడకూడదు, దేవుడి మాట్లాడారు. ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఉన్న మనుషులు ఏం చేశారంటే, ఈ మనుషులు దేవుడు చెప్పింది వినలే. ఎందుకు వినలేదంటే దేవుడు మంచోడు అనుకున్నారు. ఆయన మంచోడే. ఎంత మంచోడు? తండ్రికి చదవండి, తల్లికి తండ్రి, తండ్రికి తల్లి, వీళ్ళిద్దరు కూడా పిల్లలకు మంచోళ్ళే. ఎప్పటి వరకు చెప్పండి? ఇంకా ఇంకా చెప్పండి అక్క, మీరు ఆలోచించండి. ఇంకా అమ్మేన్. ఎప్పుడు వాడు ఏం తాగినా, తిరిగినా, తందరాలన్నా, ఎక్కడికి పోయినా, ఏం చేసినా వాడిని ఏమనకపోతే అబ్బా మా అమ్మ మా నాన్న చాలా మంచోళ్ళు, కండిషన్లు పెట్టావా నువ్వే శత్రువు అయిపోతావు వాడికి. అర్థమైందా? బాగా ఆలోచించండి. కండిషన్లు పెట్టకూడదు. ఎందుకంటే కండిషన్లు పెడితే వాడికి ఏం చేసినట్టు? మనము అడ్డం పెట్టినట్టు. అడ్డం పెట్టడం అవసరమా? ఎందుకు పెడతావు అడ్డం నువ్వు? అమ్మేన్. పాడైపోతాడని తెలుసు కాబట్టి అడ్డం పెడుతున్నావు, లేకపోతే ఎందుకు పెట్టం? ఇక్కడ దేవుడు కూడా నా బిడ్డల పాడైపోతున్నారు, ఇలా పాడైపోతే వీళ్ళను నేను శాశ్వతమైన రాజ్యంలోనికి తీసుకెళ్ళలేను, శాశ్వతమైన రాజ్యంలో శాశ్వత కాలం వీళ్ళని ఉంచలేను, కాబట్టి ఇప్పుడే వీళ్ళని కండిషన్లు పెడదామని నోవాహు జలప్రలయ కాలంలో కండిషన్లు పెడితే ఇండ్లా వినప్పుడు ఏం చేశాడు? కొట్టేశాడు అందరినీ. తర్వాత ఆలోచించాడు, అయ్యో అయ్యో వీళ్ళందరినీ నేనే నా చేతులతో చంపేశాను, ఎందుకు చంపేశానని ఇప్పుడు అంటున్నాడు. ఇక్క మీదట బాగానండి, ఇక్క మీదట భూమి మీదకి జల ప్రళయం రప్పించనన్నాడు. మొత్తాన్ని ఒక్కసారి నాశనం చేయను, ఇక ఎప్పటికీ అలా జరగదని అక్కడ ఏమన్నాడు తెలుసా? నా నిబంధన గుర్తు ఇది. ఏంటంటది? నిబంధన గుర్తు. నిబంధన గుర్తు తెలుసా? జ్ఞాపకం చేసుకునే గుర్తు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకంటే ప్రకటన గ్రంథం ఒకసారి వద్దాం, ఈ సందర్భాన్ని చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, సారీ 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 4వ వచనం. చదవండి అమ్మ. 3 చదవండి. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు మరకతం వలె ప్రకాశించు మేఘ ధనస్సు సింహాసనము ఆవరించి ఉండెను. ఏ ధనస్సు అంట? మేఘ ధనస్సు. మేఘ ధనస్సు అంటే మేఘములో ఉన్న ధనస్సు మనకెప్పుడు ఉంటది? మనకెప్పుడు వద్దాం మేఘంలో ధనస్సు? తెలుసు కదా, ధనస్సు అంటే ఇంద్రధనస్సు అంటారు, తెలుసు కదా. ఇంద్రధనుసు వస్తుంది ఎప్పుడు? వర్షము పడిన తర్వాత ఆ ధనుసు రాగానే మనం ఏమంటాం తెలుసా? ఇక వర్షం రాదు, వర్షం రాదు, విబ్జిఆర్ ఇంకా రాదు. ఎందుకంటే అది గుర్తు, మనం ఆ ధైర్యంతో బతుకుతున్నాం. కానీ ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుందంట? 24 గంటలు శాశ్వత కాలము ఆ మేఘధనుసు ఆయన దగ్గర ఉంటది. ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా ఎవరు గుర్తొస్తారు? ఎందుకు గుర్తొస్తాడు? నా ప్రజలను నాశనం చేయకూడదు, వీళ్ళందరినీ నాశనం చేయకూడదు. ఆయన కళ్ళ ముందే పెట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. కళ్ళ ముందే ఉంది ఆ ధనస్సు, ప్రతిరోజు కూడా దాన్ని చూస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాశనం చేసిన తర్వాత ఎంతో బాధపడ్డాడు. ఆ బాధ తెప్పించినందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అందుకని అన్నాడు ఇక్కడ, ఏమన్నాడంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చదివితే ఆడ మంచి మాటలు రాయబడింది. యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మనకు చెప్తున్నాడు. 54వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నోవాహు కాలమున జల ప్రళయమున గూర్చి నేను చేర్చినట్లు చేయుదును,
జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నే నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మహా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడి నైతిని. ఎప్పుడైతే నేను నీకు విముఖుడి నైతినో అప్పుడు నోవాహు జలప్రళయ కాలంలో ఏమొచ్చింది? జలప్రళయము కలిగినది. ఎప్పుడు కలిగినది జలప్రళయము? దేవుడు మనుషులకు విముఖుడు. విముఖుడు అంటే శత్రువు అయిపోయాడు. దేవుడు మనుషులకు శత్రువు అయిపోతుందా? బాగానండి. తండ్రి పిల్లవాడికి శత్రువు అవుతాడా? శత్రువు అంటే అర్థమైంది. శత్రువు అంటే అర్థమైంది. యుద్ధం చేసినప్పుడే శత్రువులు, అంతే కదక్క. యుద్ధం చేసినప్పుడే. తండ్రి పిల్లవాడిని కొట్టినప్పుడు పిల్లవాడు తండ్రికి ఏమవుతాడు? శత్రువు. ఏడు నాకు నచ్చినట్టుగా లేడు కాబట్టి నచ్చినట్టుగా తెచ్చుకోవడానికి కొడతాడు అంతే. ఊరకనే కొట్టడు. దేనికోసం కొడతాడు? నాకు నచ్చినట్టుగా నడువురని కొడతాడంతే. అలాగనేమన్నాడు ఇక్కడ, నేను నిమిషం మాత్రము కోపంతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చూడండి, ఏమంటున్నాడు? నోవాహు కాలమున జలప్రలయము గురించి నేను చేసినట్లు చేయుదును. ఏం చేయుదును? జలములు భూమి మీదికి ఇక పొర్లి రావని నోవాహుతో ఏమి నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు. నోవాహు జలప్రలయ కాలంలో జలప్రలయం వచ్చింది కదా, అప్పుడు ఒక నిబంధన చేశాను, నేను ఒక ఒట్టు పెట్టుకున్నాను. ఏమని ఒట్టు పెట్టుకున్నాను? ఇదిగో ఆ మేఘములో నా ధనస్సును ఉంచి తిని. మీకు చదివించే కదా 9వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు? ఇదే నిబంధన గుర్తు. ఈ గుర్తు మీకు ఏంటిదంటే ఇక ఎన్నటికి భూమి మీదకి జలములు పొర్లి రావు. ఆమేన్. బాగా వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. రావని నేను ఆ రోజు నిబంధన చేశాను, మరలా ఈ రోజు నేను మీతో ఏం చేస్తున్నాను అన్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమని పెట్టుకుంటున్నాడంట? నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఎవరు ఒట్టు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు? ఎవరి మీద కోపముగా ఉండడంట? మన మీద కోపముగా ఉండడని, మనమల్ని గద్దింపనని ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు చూడండి, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అవి నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప మనుషులని విడిచిపోదంట, ఎప్పటికీ విడిచిపోదంట. ఎందుకంటున్నాడంటే అక్కడ అదే చెప్తాను, నేను ఒట్టు పెట్టుకున్నాను. ఎవరితో ఒట్టు పెట్టుకున్నాను? నేను ఎవరితో ఆ రోజు ఎవరితో పెట్టాను? మీకు చెప్పాను, వాగ్దానం చేశాను. ఈరోజు ఆ నమ్మకంతోనే మీరు ఎక్కడికి పోయినా కూడా ఇక ఎన్నటికీ జలప్రలయం వచ్చి భూమి మొత్తము నిండిపోదని చెప్పేస్తున్నారు. ఇదొక నమ్మకం. ఇప్పుడు మళ్ళా అదే నమ్మకం మీకు ఇస్తున్నాను, నేను మీ మీద ఎన్నటికీ కోపపడను. ఆమేన్. ఎందుకు కోపపడనంటే నా కృప నిన్ను విడిచిపోదు. మెట్టలు తత్తరిల్లినను పర్వతాలు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. ఇప్పుడు దేవుని కృప మనుషులను విడిచిపోతుందా లేదా? ఇప్పుడు చెప్పాలి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒట్టు పెట్టుకున్నాడు, కృప విడిచిపోతే ఒట్టు తప్పు అవుతుంది, దేవుడు తప్పుడాడైపోతాడు. ఇప్పుడు విడిచిపోద్దా లేదా? విడిచిపోదు. మరి దేవుని కృప మనుషుల్ని విడిచిపోలేదు. బాగానండి, దేవుని కృప మనుషుల్ని విడిచిపోలేదు. దేవుని కృప మనుషుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మరి మనుషులకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ఆమేన్. కృప నుండి తొలగిపోతున్నారు వాళ్ళు. దేని చేస్తున్నారు? కృప నుండి తొలగిపోతున్నారు. ఎలాగంటే, దినమెల్లయు నేను నా చేతులు చాపి భారమచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సమాధానమును నీతి న్యాయమును నెమ్మదిని అనుగ్రహిస్తానంటే నా నుండి మీరేమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. ఎవరైతే దేవునికి దూరం అయిపోతాడో వాడు దేవునికి దూరం అయిపోయిన వెంటనే వాడు దేవుని కృప నుంచి పక్కకు పోతాడు.
కృపలో నుంచి పక్కబోనోడు ఏమైపోతాడు? ప్రమాదపు అంచులోనికి వెళ్ళిపోయినట్టే. మీకు అర్థం కావటానికి బాగా అర్థం కావటానికి చెప్తాను. ఆయన కృప ఎలా ఉంటుందంటే అపరిమితంగా ఉంది. నేను తక్కువ ఉంది అన్నట్టు అపరిమితంగా ఉంది. అయినా మనుషులు ఏం చేస్తున్నారంటే, మీరు బాగానండి, ఒక గొడుగుందమ్మా, గొడుగుంది, వాన పడుతుంది. గొడుగుంటే గొడుగు కింద వానలో ఉన్నావు, తడుతువా తడవా? తడవు. ఒక్కడవైతే తడవు. అదే 10 మంది ఉంటే ఇప్పుడు ఏమైంది? పెద్దది ఒక షెడ్ వేసాం. కనీసం ఒక 5,000 మంది ఉన్న షెడ్ వేసాం. లేకపోతే ఒక ఊరు మొత్తం ఒక 10 లక్షల మంది ఉండొచ్చు ఆ షెడ్ కింద, అంత షెడ్ వేసాం. ఇప్పుడు వాన పడుతుంది. షెడ్ కింద ఉంటే తడుతురా తడవరా? తడవరు. ఇప్పుడు షెడ్ దాటిపోతే, ఇప్పుడు వానలో ఉన్న వాడిని షెడ్డులోనికి రమ్మని పిలుస్తున్నావు నువ్వు. వచ్చాడానికి ఏమవుతాడు? రాలేదంటే అదే దేవుని కృప. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, మీరు ప్రమాదపు అంచులలో ఉన్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల, మీరు చేస్తున్న పాపాల వల్ల, మీరు చేస్తున్న అక్రమాల వల్ల, మీరు చేస్తున్న అన్యాయాల వల్ల మీకు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి వాటిలో నుంచి మీరు నా దగ్గరకు రండి, వాటిని నేను తప్పిస్తాను అంటున్నాడు. ఇప్పుడు వచ్చాడనుకో, చెడ్డు కిందకి వస్తే తడవడు, చెడ్డు కిందికి రాకపోతే ఇప్పుడు తప్పెవరిది? ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎలాగనే పిలుస్తున్నాడు. ఎలా అంటున్నాడంటే, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను వెంటాడుతూనే ఉంది. నువ్వు కృప నుండి ఏమైపోతున్నావు? కృప నుండి తొలగిపోతున్నావు, కృప నుండి తొలగిపోతున్నావు. అందుకే నేను నిన్ను కాపాడదామని నీ ఎంటబడినా నువ్వు నాకు దొరకకుండా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావు. ఎంత గొప్ప విషయమో తెలుసా? దేవుడికి దొరకకుండా వెళ్ళిపోతున్నారంటే, అవును, ఎందుకంటే లోక ఆశలనే వలయం లాగేస్తుంది. రోజు పిలవండి, చెయ్యండి, ఎంతో బాగా పిలవండి, అయ్యా వస్తారా? మీకేమి కాదంటారు, ఊరు చెప్పారు అవుతుంది అంటున్నారు. ఏమి కాదంటారు, ఎందుకంటున్నారు ఏమి కాదని? దేవుని కృపలోనికి రావాలి మనిషి. ఒక ఆస్తి ఉండొచ్చు లేకపోవచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు లేకపోవచ్చు, సంపద ఉండొచ్చు లేకపోవచ్చు, బలగం ఉండొచ్చు లేకపోవచ్చు, ప్రమాదాలు ఉండవు దేవుని కృపలో ఉంటే. ఇది అర్థం కాలే జనాలకు. డబ్బే కదా కావాలన్నా, కోట్లు సంపాదించావు, ప్రాణం పోతే ఏం చేసుకోవాలమ్మా? ఏం చేసుకుంటా చెప్పండి? అయ్యి దాచిపెట్టుకుంటా? నేను కుప్పలు సంపాదించుకున్నావు, ప్రాణం లేదు, ఏం చేసుకుంటావు? ఈరోజు దేవుని కృప నుంచి మనుషులు ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవుని కృపలో పని లేదు ఇప్పుడు. అందుకేమన్నారు తెలుసా? నేను నిబంధన చేశాను, ఇప్పుడు నేను మీకు ఏమని చెప్తున్నాను? నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాను. ఎందుకయ్యా ఆ నిబంధన చేశావంటే, ఆ నిబంధన ప్రతిఫలం ఏంటి తెలుసా? ఆ నిబంధన ప్రతిఫలం ఏమనుకుంటున్నారు? బాగా ఆలోచించండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త జాగ్రత్త చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26వ అధ్యాయం 28వ వచనం జాగ్రత్త చదువుదాం. మా కొద్దిగా వాక్యం వినాలి, ప్రశాంతంగా వాక్యం విని. ఇప్పుడు 26, 28. ఇది నా రక్తము. 26, 28 చదువుతాను చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఏ రక్తం అంట? నిబంధన అంటే నిబంధన రక్తము. అనేకుల కొరకు, ఒక్కల కొరక? అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం. ఎవరైతే ఈ రక్త ప్రోక్షణలోనికి వస్తారో వాళ్ళ పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. ఆమేన్. ఎవరైతే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, పెద్ద షెడ్ వేశారు, ఇప్పుడు అందరూ బయట తిరుగుతున్నారు. రే వర్షం వస్తుంది, వర్షంలో తడిస్తే టైఫాయిడ్ రావచ్చు, మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, లేకపోతే నువ్వే ఆ వర్షంలో కుట్టుకొని పోవచ్చు, ఈ షెడ్ కిందికి రారా. ఏమి కాదంటే, బుద్ధున్నోడు వింటాడు, బుద్ధి లేనోడు నువ్వు పిలిస్తే నేను రావాలా? నువ్వు పిలిస్తే నేను రావాలా? అందుకంటున్నాడు నా రక్త ప్రోక్ష అంటే ఆనాడు యేసయ్య ప్రవక్త ద్వారా చేసిన నిబంధన ఏంటంటే, ఆ కుమారుడైన యేసు ప్రభు వారి రక్తము. ఎవరైతే నా రక్తములోనికి వస్తారో, ఎవరైతే నా రక్షణలోనికి వస్తారో, ఎవరైతే నా చేతుల కిందికి వస్తారో వాళ్ళ దరిదాపుల్లో కూడా ఏముండవు? ప్రమాదాలు ఉండవు. ఆమేన్. మరి ఈరోజు మీకు డౌట్ రాకుండా నేనే తిప్పిస్తాను, మీకు రావులే చాలా మంది. ఈరోజు పాస్టర్లు కూడా పోయి ఏందో దాన్ని గుద్దేస్తున్నారు కదయ్యా. మరి దేవుడు కాపాడట్లేదా? ఆమేన్.
డౌట్ మీకు రావు, నేను చెప్తాను. ప్రార్థన పోతా పోతే ఎక్కడో దిక్కు పడిపోయి కింద పడతారు కదా, మరి దేవుడు కాపాడట్లేదా? బాగా ఆలోచించండి, బాగా అర్థం చేసుకోండి. సౌలు మీ అందరూ తెలుసా? సౌలు ఎవరు? సౌలు అంటే పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఈ సౌలును రాజుగా పిలుచుకున్నది ఎవరు? దేవుడు. బెన్యామీను గోత్రములో నుండి కీసు కుమారుడైనటువంటి ఈ సౌలు రాజుగా కావాలని దేవుడే పిలిచి మరీ పిలుచుకున్నాడు. బాగానండి. దేవుడు పిలుచుకున్న తర్వాత ఇప్పుడు సౌలుకు దేవుని యొక్క కృప ఏమైంది? బాగానండి. దేవుని యొక్క కృప తోడుగా ఉంది. కొంతకాలం తర్వాత కృప ఏమైంది? తొలగిపోయింది. ఆమేన్. ఎందుకు తొలగిపోయింది ఇప్పుడు చెప్పాలి మీరు. చెప్పండి అయ్యా, ఎందుకు తొలగిపోయింది సౌలుకు దేవుని కృప? పిలుచుకుంది దేవుడేగా. బాగా ఆలోచించండి వాక్యం అన్నా, బాగా వాక్యం. ఎందుకు దేవుని కృప సౌలుకు తొలగిపోయింది? కారణం ఏంది అసలు? సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఎక్కడో ఉన్నటువంటి వాడిని నువ్వు రాజుగా కావాలి, నువ్వు గొప్పవాడి అని పిలుచుకున్నాడు కదా. అతడు ఎక్కడికి వెళ్ళినా అతని విజయం చేకూర్చాడు కదా. ఈ కాలంలో ఇప్పుడెందుకు దేవుడికి సౌలు కృప తోడైపోయింది, దేవుని కృప సౌలుకు దూరం అయిపోయింది? ఎందుకు చెప్పండి, మీకు తెలిస్తే. ఎందుకంటే పక్కనున్నటువంటి దావీదు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని తత్వం అయ్యా సౌలుది. ఈ రోజు పాస్టర్ల కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎవరో ఒక సంఘంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రార్థనకి వెళ్తుంటే మీరు అక్కడికి వెళ్ళేది లేదు, అందరు నా దగ్గరికి రమ్మని ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే దేవుని కృప ఎలా దూరం అయిపోయింది. ఇది కూడా కరెక్ట్ కాదంటే బైబుల్ టు బైబుల్ మనకు రావాలి, ప్రతిదీ బైబుల్ ప్రకారం ఉండాలి. ఎందుకంటే నేనే మంచోని అందరూ చెడ్డోళ్ళని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు. తెలుసా? మీకు తెలుసా తెలియదా? నేనే మంచివాడిని అంటే అది నేను ఎందుకు దేవుని ప్రజల గురించి చెప్తున్నానంటే, ప్రమాదాలు మన దగ్గరికి రాకూడదు. ఎవరికి వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కృపలో ఉన్నావు, దేవుని కాపుదల్లో ఉన్నావు, దేవుని తోడులో ఉన్నావు. నీ దగ్గరికి రాకూడదు, అసలు నీకు సమస్య రాకూడదు, అసలు నీకు నష్టం జరగకూడదు, అసలు నీకు ఇబ్బంది రాకూడదు. మరి ఎందుకు వస్తుందంటే నీలోనికి అసూయ వచ్చింది, నీలోనికి ద్వేషం వచ్చింది, నీలోనికి పగ వచ్చింది, నీలోనికి ఈర్ష వచ్చింది, నీలోనికి ఒకళ్ళను ఓర్చుకోలేని తత్వం వచ్చింది. ఆమేన్. కానరాదు ఇది. సిగరెట్ తాగితే పొగను పక్కన పడేసి ఏదో సింగం నవ్వులేసి వచ్చేస్తారు, వాసన రాదని. లోపల కిడ్నీలు కొనిప్పుడు అర్థమైంది ఇటు తాగిండని. మందు తాగితే నేను తాగలేదని చెప్పేసి అక్కడో బయట పారేసి వచ్చి ఆ నోరంతా అదేదో ఆకోపోక నవ్వులేసి వస్తాడు, నేను తాగలేదని చెప్పుకోవటానికి. తర్వాత బయట పడుతుంది. అలాగనే ఇదైనా పొగ బయటకు వస్తుంది, మందైనా వాసన వస్తుంది. ఒకవేళ పాపం చేసినా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. కానీ ఈర్ష్య, అసూయ, కోపము, పగ ఈ కానరాని ప్రమాదాలు కనపడేయా? ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆమేన్. ఇది మనసులో మనది పై కనపడుద్దా? చూడటానికి ఎంత బాగుంటాం, ఇద్దరం బాయ్ బాయ్ అనుకుంటాం, ఎంత బాగుంటాం. నువ్వు పాస్టర్ వందనాలు, నీకు పాస్టర్ వందనాలు, ఇద్దరు వందనాలు చెప్పుకుంటారు. ఇద్దరు పక్క పక్కన ఇస్తర్లు ఎత్తే వాళ్ళు చికెన్ తింటారు, వీళ్ళు మటన్ తింటారు, నువ్వు కొద్దిగేసుకు నువ్వు కొద్దిగేసుకుంటారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు ఆయన తిడతాడు, ఆయన తిట్టాడు. రాజకీయ నాయకులు కంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు ఒకళ్ళొకరు. ఆ మీటింగ్ అంటే అక్కడ అసలు పాస్టర్ మంచోడు కదా, ఆడికి ఊరు పొమ్మన్నారు మిమ్మల్ని, ఈడికి ఊరు పొమ్మన్నారు మిమ్మల్ని. ఏంది అసలు ఇది? అందరు ఈడికేరా అంటే నేనే అద్భుతాలు చేస్తాను, ఊరు చేయరు. అసూయలు వచ్చాయి మనసుల్లోనికి, విశ్వాసుల్లోనికి స్వేదన వచ్చేసింది, విశ్వాసుల మధ్య పగలు పెరిగాయి, విశ్వాసుల్లో కూడా ద్వేషాలు వచ్చాయి. ఇప్పుడు మీరు కృపలో ఉన్నారా, కృప నుంచి తొలగిపోయారా? తొలగిపోయిన మీ దగ్గరికి ప్రమాదాలు వస్తాయా, రావా? ఆమేన్. ఇప్పుడు అంటారు మేము ఎందుకు నష్టపోయామంటే, నువ్వు నష్టపోలా, నువ్వు పక్కా పోయావు, నీకు వచ్చేసింది ఆపద అంతే. నువ్వు పక్కా పోయావు. ఊరు పొమ్మన్నారు నేను పక్కకు ఊరు పొమ్మన్నారు నేను ఏడపోయినానంట. నువ్వు ఏడపోయినావు పక్కకు, అందరూ పట్ట మీద కూకున్నాం కాదంట్లా, పక్క పోయినట్లా. కానీ మనస్సు పక్కా పోయింది. మనిషి పక్కా పోలా, మనస్సు. దేవుడు చూసేది ఏంటిది? ఆమేన్. దేవుడు మనస్సు చూస్తున్నాడు. అందుకే ఆయన ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మనకు అర్థం కాల పాపం అసలు. మనం ఏమనుకుంటున్నాం, ఏంద్రా ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఆదివారం ఎంత పని ఉన్నా కూడా వదిలేసి మరి ప్రార్థనకు వస్తున్నాను, ఎంత దూరం మీటింగులు ఉన్నా కూడా పోయి ప్రార్థనలో పాల్గొని వస్తున్నాను, నిద్రలో మానుకొని మీటింగ్ ఏం చేసినాం అక్క?
ఇంత ప్రార్థన చేస్తావు గాని ఇంటి పక్కన ఆమెను ఓర్చుకోలేవు. సౌలు మనసులోనికి వచ్చింది ఏందంట? సౌలు మనసులోనికి వచ్చింది ఏందంట? బైబిల్లో రాయబడింది కదండి, మీకు చూపించాలంటే చాలా లేట్ అవుతుంది. ఏమంటే దావీదు మీద విస్తపు చూపు. ఏ చూపు అంట? దావీదును పనిగోడిగా పిలుచుకున్న సౌలేనమ్మా. నువ్వు వచ్చి నా దగ్గర పని చేయమన్నాడు. పని బాగా చేస్తే దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు, నీకెందుకు అంత నష్టం? అంతేనా కదా? దేవుడు బాగా పాటలు పాడే శక్తి మన అబ్బాయికి ఇచ్చాడు, నాకెందుకు అంత కోపం నీ మీద? మంచిగా వాక్యం చెప్తున్నాడు మన అబ్బాయి. నేను వాడికి వచ్చిన కొడుక నీకు వాక్యం వేయకుండా చేసేస్తే బాగా చెప్తున్నాడు జనాలందరూ పోయి, అన్న ఆ అన్నయ్య బల్లే చెప్తారు వాక్యం అంటే, ఆయనకేం తెలుసు అంటే అసూయ మనసుల్లోనికి వచ్చేసింది. కానరాని శత్రువు ఇది, కనపడే శత్రువు అయితే తీసేయచ్చు. మీకు తెలుసో తెలియదు, పైన క్యాన్సర్ పైన ఏదైనా పుండు ఉంది అనుకోండి, ఆయింట్మెంట్ రాస్తే ఏమవుద్దక్క? వారం తగ్గాల్సింది 2 వారాలు తగ్గిపోద్ది. పైన గాయమైంది అనుకోండి, ఇంజెక్షన్ అయితే సెప్టిక్ కాదు. ఇప్పుడు గాయం ఎక్కడైంది? ఇప్పుడు దీనికి ఏం చేయాలక్క? అర్థం కాల లోకానికి. ఇంకా ఇది అర్థం కాక వీళ్ళు ఇప్పటికి పొద్దుగూకులు మోకాళ్ళ మీద కూర్చొని ఏసయ్యా 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 అంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మేన్ ఏమన్నారక్క? మీ ఊరికి తెలుసు. హూ ఆర్ యూ? మీరు ఎవరు అసలు? నేను ఇంత బాగా పిలుతుడు మీరు ఎవరు అంటారేంది? మీరు ఎవరు అన్నట్టు మనకి కరెక్ట్ అనక్క? ఏమన్నాడు? అక్రమము చేయువారులారా. మీలో ఏముంది? అక్రమం ఉంది, అన్యాయం ఉంది, పాపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి కీడు కావాలనుకుంటున్నావు. నువ్వు మంచివాడు ఎట్టవుతావు నాకు అర్థం కాల. ఎదుటి వాళ్ళకు మేలు కావాలనుకో, ఆ మేలు నీ ద్వారా అవుద్ది. కీడు కావాలనుకుంటావా? ఇప్పుడు ఏమనుకున్నాడమ్మా సౌలు దావీదును? దావీదు చచ్చిపోతే నాదే సింహాసనం కదా అనుకున్నాడు. దావీదు చచ్చిపోతాడా? ఎందుకు చచ్చిపోడు? అమ్మేన్. దావీదు మీద దేవుని కృప ఉంది, సౌలు మీద లేదు. అందుకే దావీదును సౌలు తరుముకున్నప్పుడల్లా దావీదు ఏం చేశాడు? పారిపోయినంత మాత్రాన్ని ఏమంటున్నాడు ఇప్పుడు దావీదును? చేతగానోడు అంటున్నారా లేదా? అంటారు, చేతగానోడు అంటాడు. తాను కత్తి తీసుకుంటే ఎంతమందిని చంపాడంట? 10,000 మందిని చంపినోడు చేతగానోడా? మరి ఎందుకు పక్కకు పోయాడు? ఎందుకు పక్కకు పోయాడు? సమయ సందర్భాన్ని బట్టి దేవుడు వాడుకున్నప్పుడే వాడబడాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఉన్నాయి కూడా ఇరిగిపోతాయి. ఈరోజు చాలా మంది అర్థం కాలేదు. ఏం చేస్తారు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీకు చూపించాను ఆయన గురించి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఉన్నాడు, ఆయన ఒక రాజు. ఏ రోజు రాజు అంటారు ఆయన. ఈయన మాట్లాడుతున్నాడు అమ్మ, ఇలాగ నాలాగా వాక్యం చెప్తున్నాడు పాస్టర్ మాట్లాడుతున్నాడు. రాజు మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఆయన్ను ఏమన్నారు గుర్తుంది మీకు? ఊరికని ఐడియా ఉందా? ఇది మానవ స్వరం కాదు, దేవుడే, నువ్వే దేవుడు అన్నాడు. ఎవరిని? రాజుని దేవుడు అనేసారు. ఇప్పుడు రాజుని దేవుడు అంటే రాజు ఆడ నిలబడతాడు? ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరమే. నీ నోటితో ఏం పలికినా అవి జరుగుతాయి 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 అని మనుషులు ఆయన పొగుడుతుంటే దేవుడికి కోపం వచ్చేసి వెంటనే దేవుడు అతన్ని మెత్తిన గనుక పురుగులు పడి చచ్చాడంతే. మేము ఎంతగా అంటే మా గురించి స్టార్ట్ చేస్తాం, మీ కాడ గురించి మీరు తర్వాత ఆలోచించండి. పాస్టర్లం ఎంత గొప్పలమైనా తగ్గింపుతో పండుకు రావాలి. నేనేంది వాళ్ళ దగ్గర పోయేది, నేనేంది వాళ్ళకి ఫోన్లు చేసేది, నేనేంది వాళ్ళు పిలిచినప్పుడు పోయేది, నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది, నీ రేంజ్ ఏంది? ఏంది రేంజ్? ఆఫ్టర్ పేడలో ఉన్న పురుగు అంత కూడా కాదు మన రేంజ్. ధూళి లాంటిది కూడా కాదు మన రేంజ్. ఎప్పుడైతే మన రేంజ్ ధూళి లాంటిది, పేడలో పురుగు లాంటిది, పనికిమాలిన లాంటిది కానీ మన రేంజిని యేసు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మేలిని బంగారం కంటే విలువైన రేంజ్ ఇప్పుడు. అర్థమైందా? రక్తంతో కడగబడిన తర్వాత నీ విలువ మారిపోయింది. మీకు అర్థమవుతో కాలేదు. బాగానండి. బొగ్గు తెలుసా అందరికి? బొగ్గు బొగ్గు ఎక్కడ ఉంటది? బొగ్గు నేలలో ఉంటది. మీరు కట్టెలను కాలితే వచ్చే బొగ్గు, ఈ బొగ్గు కంటే ఇంకో బొగ్గు ఉంది, నేలలో ఉంటది బొగ్గు. తెలంగాణ రాష్ట్రాల్లోనికి వెళితే బొగ్గు బావులు అంటారు, లోపల నుంచి వస్తుంది. ఈ బొగ్గు కొన్ని వేల సంవత్సరాలు లోపల మగ్గి 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 ఏమవుద్ది తెలుసా? ఏమవుద్ది చెప్పండి, మీకు తెలిస్తే ఏమవుద్ది తెలుసా?
మేలిమి వజ్రము. వజ్రం తెలుసా ఎట్లుంటది? ఎట్లుంటది ఆ వజ్రము? అసలుకి వజ్రాన్ని కళ్ళతో చూడటానికి కుదురుద్దా? అంత దగ్గర మెరిచిపోద్ది. బొగ్గు కేజీ 100 రూపాయలు కూడా కొనము. అదే కేజీ వజ్రం అయితే మనము కూడా ఒకప్పుడు బొగ్గులాగా పడిన మనమల్ని దేవుళ్ళలోనికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు దేవుళ్ళలో మనము ఒదిగి ఉన్న తర్వాత అప్పుడు మనల్ని వజ్రాల్లాగా నిలబెడతాడు అక్కడ పరలోకంలో. మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే వజ్రం వేరు బొగ్గు వేరు అంటాం. ఊరు చెప్పారు ఇది వచ్చింది దాంట్లో నుంచి వచ్చిందని ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదంటే శాస్త్రవేత్తలు దీనికి ప్రయోగాలు చేసి బొగ్గే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు మగ్గి వజ్రంగా మారిపోయిందంటే అవునా అంటున్నారు. అవును మరి నీ జీవితంలో కూడా నువ్వు కూడా కొన్ని రోజులు కొన్ని స్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో ఓర్చుకోవాలి. యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. అందరికీ తెలుసు కదా, నమ్ముతున్నారు యేసు ప్రభు వచ్చారని. మనలాగా శరీరం దాల్చుకొని వచ్చి నమ్ముతుంటారు కదా. మనలాగా శరీరం దాల్చుకొని వచ్చిన యేసు ప్రభు సువార్త ప్రారంభించాడు. మీ అందరూ తెలుసు కదా. అంటే వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెప్పడం ప్రారంభించిన ఆయన ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన జనాలు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? తరుముకుంటున్నాడు, రాళ్లతో కొడుతున్నారు, కొరడాలతో కొట్టారు. ఇది యొక్క శ్రమల కాలమే కదా. మీ అందరూ ఇప్పుడు ఉన్నారు కదా, మీ అందరికి అర్థమైంది కదా. ఈ కాలంలో ఉన్నట్టుగా దానికి సాదృశ్యం ఏం చేస్తున్నారు? కొరడాలతో కొడుతున్నారు, కాళ్ళతో తన్నుతున్నారు, ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. కనీసము ఎదురు తిరిగి కొట్టలేనోడు ఏం దేవుడు అంటున్నారు ఈరోజు. ఎందుకు కొట్టలేదు ఆయన? ఎప్పుడైనా అర్థమైందా మీకు? ఎందుకు కొట్టలేదు? ఒక్క మాట అన్నాడు ఎదురు తిరిగి. అప్పుడప్పుడు మీరు పాడుతుంటారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదాయే. ఎన్నో మాటలంటున్నారు, ఎన్నో నిందలు మోపారు, ఎన్నో అవమానాలు మోపారు. ఎంతో చేతగానోడు అన్నాడు, ఈ దెయ్యం పట్టినోడు అన్నాడు, ఒక మాటలో చెప్పాలంటే తప్పు చేసినోడు అన్నాడు, ఏ తాగుబోతాడు అన్నాడు, ఏదేది అన్నాడు. నోరు మెదిపి ఒక్క మాట అయినా అనలేదు. దేనికి చెప్పండి? దేనికి? ఆమేన్. దేనికంటే లూకాసు వార్త 24 అధ్యాయంలో అన్నాడు, ఒక మాట అన్నాడు అక్కడ, మనకు అర్థం కావట్లేదు, చెప్తాను. 42 వచ్చిన అనుకుంటాను. లూకాసు వార్త 42 సార్, అదే 44. ఆయన తండ్రి ఈ గిన్నె 22 తండ్రి 22:42 తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటము నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే నా ఇష్టం కాదు అంటే ఎవరిష్టం కాదు? ఆయన ఇష్టం కాదు. కొట్టినా నా ఇష్టం కాదు, నీ కొట్టడం నీకు ఇష్టమైతే కొట్టి అయ్యాను. ఇప్పుడు మనము కూడా బాగానే ఇక్కడ మీరు అందరూ బాప్తిసం తీసుకున్నారుగా అక్క, బాప్టిజం తీసుకున్నారుగా? మీరు నీళ్ళల్లోనే ఏడవ దిక్కు తీసుకుని ఉంటారుగా బాప్టిజము. తీసుకున్న 10 సారి మీకు గుర్తుంటది కదా. గుర్తున్న 10 సారి ఏమంటారు? నేను తీసుకుంది ఆ రోజున, ఆ డేట్న, ఆ టైంలో అంటారు. అందరికి అవి గుర్తుంది. కానీ బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఒక మాట అన్నారు, ఎవరికైనా గుర్తుందా? ఏమన్నాం అసలు? ఏమని ఉంటారు చెప్పండి? అన్నారా అనలేదు? అసలు ఆ మాటలు గుర్తున్నాయి లేవా? ఎక్కడ బాప్తిసం తీసుకున్నారంటే వాగులోనో, ముసిలోనో, చెరులోనో, వంకలోనో, అది గుర్తుంది. అప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు తీసుకున్నప్పుడు నీళ్లు అయిపోయినాయి అంట. అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరలేదంట. కానీ మాట ఏందన్నాము? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, చివరికి ఎంత ప్రాణాపాయం వచ్చినా నీ నిబంధనను నేను గుర్తు పెట్టుకొని నీ సన్నిధిలోనే ఉంటాను, నీ సంగమతోనే ఉంటానని చెప్పావు. కానీ ఇప్పుడు ఎందుకు మారిపోతున్నావు? అప్పుడు చెప్పావు, మరి ఇప్పుడు ఎందుకు మారిపోతున్నావు? అప్పుడు తెలియదా నీకు ఈరోజు 10,000 రూపాయలు కూలిస్తారని? అప్పుడు తెలియదా నీకు ఈరోజు కష్టాలు వస్తాయని? అప్పుడు తెలియదా ఈరోజు నీకు ఇంట్లో భర్త ఒప్పు కాడు, భార్య ఒప్పు కాదని? అప్పుడు తెలియదా నీ పిల్లలకు జ్వరాలు వస్తే హాస్పిటల్లో తిరగాలని? ఏదో తొందరపాట్లని వదిలేసావా? తొందరపాట్లని చెప్పేసావా? చెప్పాలి కాబట్టి చెప్పేసావా? కానీ ఏమన్నాడు? ఇదిగో నా చిత్తము కాదు
నీ చిత్తమే సిద్ధించును గాక. నీ చిత్తమే జరగాలయ్యా, నా ఇష్ట ప్రకారం పోతే ఇప్పుడే నేనేమన్నాడా, పేతురు నీ కత్తి నీ వరలో పెట్టుము, నా తండ్రిని వేడుకుంటే ఇప్పుడే వేల సైన్యాన్ని తెచ్చి అందరిని నాశనం చేయడా, నా తండ్రి అంత చేతగానోడా, కానీ నేను వచ్చింది ఇందుకోసమే, ఇది నా నిబంధన, మనందరి కొరకు చిందించబడిన నిబంధన రక్తం. ఆ రక్తం కారాలంటే మన కోసం ఆయన చనిపోవాలి. ఈరోజు ఆయన చనిపోయిందంటే చాలా మంది ఏమంటారు, అవును యేసుప్రభు ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోకూడదు కదా. ఆయన చనిపోవాలి కాబట్టే సమస్తము జరగాలి. ఎందుకు చనిపోవాలంటే యెషయా గ్రంథంలో గుర్తు నిబంధన చేశాడు. ఏం చేశాడు గుర్తుంది ఎవరికన్నా? ఇప్పుడే కదా చదివినాం. ఏమన్నాడు? ఇప్పుడు చదివింది ఎవరికన్నా గుర్తుంది? 54:8-9 ఎవరికన్నా గుర్తుందా? పర్వతములు తొలగిపోయిను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే చూడండి అక్కడ రాయబడింది. ఎందుకంటే అక్కడ ఏం రాయబడింది మీరు గుర్తు పెట్టుకోవాలి వాక్యాన్ని. ఎందుకంటే నా కోపము నీ మీద తీర్చుకొనను. నా కోపం వస్తుంది, కానీ ఏం గుర్తొస్తుంది? అమ్మే, నా కోపం వస్తుంది, ఒకటి గుర్తొస్తుంది. ఇంతకుముందు ఎవరితో నిబంధన చేశాను? జంతువులతోనూ పక్షులతోనూ మొత్తంతో. ఇప్పుడు మీతో నాకు నిబంధన, మీకు నాకు మధ్య నిబంధన. మీరు తప్పు చేసినప్పుడల్లా నాకు కోపం వస్తుంది. నాకేం గుర్తొస్తుంది? ఒక నిబంధన ఉంది. ఏందా నిబంధన? ఏందా నిబంధన? అమ్మే, ఒక నిబంధన చేశాడు. ఏం చేశాడు తెలుసా? గుర్తు ఒక నిబంధన ఏంది? మీ పాపముల కొరకు ఈ రక్తం కనపడుతుంది కదా, ఇంకా మీ మీద కోపపడకూడదు. అది నిబంధన. మనం ఏదో ఆదివారం పాస్టర్ గారికి పని లేదు, 100 రూపాయలు పెట్టి ద్రాక్షరసం బట్టలు తీసుకొచ్చి ఒక బ్రెడ్ తీసుకొచ్చి మీ నోటికి ఇస్తున్నారని. అది నిబంధన. అది మనం చూసినప్పుడల్లా మనకు గుర్తు రావాలి. ఏంది? బాప్తిసం తీసుకునే రోజు నేను నిబంధన చేశాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా నీ మందిరాన్ని విడిచిపెట్టనయ్యా. ప్రార్థన లేదు, పని లేదు, దేవుడు లేడు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఉపవాసాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు నష్టమైతే మాత్రం ఏందయ్యా నాకే నష్టం తెప్పించావు. నువ్వు నిబంధన చేసినప్పుడు గుర్తు లేదా? నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉండి ఏం చేయాలి? ఇస్సాకు కరువులో ఏం చేశాడంట? విత్తనాలు విత్తగా ఎంత పంట వచ్చిందంట? అప్పుడు ఇస్సాకు ఊరి మీద ఆధారపడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. దేవుని మీద ఆధారపడటం అంటే మనకేం తెలుసా? ఏదో మొక్కుబడిగా ఆ యొక్క ఏమనుకోవద్దు, గద్దె గింజలు తీసిపోయి ఆ గింజలు ఆడి ఇచ్చి వచ్చినట్టే. అంతేగాని దేవుని మీద డిపెండ్ అయి పని చేస్తున్నారు ఎవరన్నా? ఈరోజు ముఖ్యమైన ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, పని రేపు చేసుకో. అదునులో పోతే కుదరదన్న. అదును పోయిన తర్వాత అదునులో నాటేవు, ఏం సంపాదించావు చెప్పన్న? దేవుని కాపుదల లేకపోతే ఆ బంగారం కూడా బొగ్గైపోద్ది అంతే. దేవుని కాపుదల ఉంటే ఎండిన ఎడారిలో కూడా ఏమొచ్చినాయి అంట? ఏమొచ్చినాయి గుర్తుంది ఎవరికైనా ఒక్కటైనా? ఏమొచ్చినాయి? ఎవరు? హాగారు ఏడ్చిందమ్మా. ఎండిన ఎడారిలో ఏమొచ్చినాయి? నీటి బొగ్గలు 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 వచ్చినాయి. పోయి తాగు అన్నాడు అంతే. దేవుని దీవెన కింద రావాలి. ఈరోజు దేవుని దీవెన ఎవరి దగ్గర అంటారు? మాకే కష్టాలు, మీకే కాదు, మీరే తెచ్చుకున్న కష్టాలని చెప్పండి. నేనే తెచ్చుకున్నాను కష్టం అని చెప్పండి. మీరు అనొద్దు. చాలా మంది నిజంగా చాలా మంది అంటారు, అయ్యా నీకు జాలి కూడా లేదంటే. నేను ఒకటే చెప్తాను, నాకు అసలు జాలి కూడా ఉండదు. నేను పాస్టర్గా వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రమాదాలు అది చేసినప్పుడు నేను ఒక మాట అంటాను, జరగటానికి రీజన్ ఏదో ఉండుంటది. మనం ఊరకనే దేవుణ్ణి అనొద్దు. ఇప్పుడు చిన్న సమస్య జరిగినప్పుడు తల్లి ఏడుతుంటది, తండ్రి ఏడుతుంటాడు, ఈ కేకలు వేస్తుంటారు, అరుస్తుంటారు. అస్సలు వాళ్ళు ఏడిసినప్పుడు బాధ కూడా పడగాకండి. వాడు దారి తప్పుతున్నాడు అని తెలిసినా కూడా డబ్బులు ఇచ్చి మరీ పెంచావు నువ్వే. వాడు పోతాడని తెలుసా తెలియదా? వందలు తీసుకుపోతున్నావు, వేలు తీసుకుపోతున్నావు, రాత్రి పగులు ఏడబడితే ఆడ తిరిగొస్తున్నావు. ఏడికి పోతున్నావు? ఒక్కరోజన్నా ఏడ్చి అడిగావా? ఈరోజు ఏదో చిన్న జరిగిందని, ఏదో పొయ్యాడని, ఏదో ఏడు చేస్తున్నావు. ఏంది నాకు అర్థం కాలా? మేము అడిగినామయ్యా, అడిగినా కూడా మాట వినకపోతే వాడి గురించి పడుచుకోవడం కూడా వదిలేయండి. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా?
నా కృప నిన్ను తొలగిపోయిన వెంటనే నా ప్రేమ కూడా నిన్ను విడిచిపోద్ది అంతే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు ఇస్కరియోతు యూదాను ప్రేమించాడా, ద్వేషించాడా? ఇప్పుడు కృప నుంచి పక్క పోయాడా, కృపలోనే ఉన్నాడా? పక్క పోయినా ప్రేమించాడా? యూదా, నీ పని నువ్వు చేయపో. ఏంది నీ పని నువ్వు చేయమంటున్నావు, నా పని ఏంది అసలు అని అన్నాడా? అంటే వీళ్ళు చేసే పనిలో వాళ్ళకి కనపడేది అదే కానీ ఏది కనపడదు. వాడికి గుర్తులేదా? నీకు గుర్తులేదు తమ్ముడు, నీకు గుర్తులేదన్నా? రేపు నష్టం జరుగుద్దే దేవుడిని వదిలిపెడితే ఎవరికైనా గుర్తుందా లేదా? మనకేం గుర్తుండదు తెలుసా? చెప్పండి, ఏం గుర్తుండదు? ఈ రోజు పనికి పోతే రేపు 1000 రూపాయలు రావని గుర్తు అంతే. వచ్చి నేను నిలబడతాయా నిలబడవని ఆవాలంటే దేవుడి కాపుదల ఉండాలని ఎవరికి గుర్తులేదు. బాప్తీసం తీసుకునే రోజు మీరు చేసిన నిబంధన ఏం తెలుసా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ మందిరమును, నీ సన్నిధిని, నీ సంఘాన్ని విడిచిపెట్టను నిబంధన చేసి ఉంటావు. ఇప్పుడు అంటావు, ఏంది ఇలా చేస్తున్నట్టు, ఇలా అనకపోతే ముంచడని అనుకోని ఒకవేళ అన్నరేమో. అది నిజం కాదు. అన్నావంటే ఒప్పుకోవాలి, తప్పదు. ఏది ఇష్టమున్నా లేకపోయినా పెళ్లి రోజు వాగ్దానాలు చేస్తారు తెలుసా? భార్య భర్త కష్టమందును నష్టమందును ఇరుకులందును ఇబ్బందులందును నీతోనే ఉంటానంటారు కదా. తర్వాత ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా తప్పిపోకూడదు. అలాగే ఎంతకంటే విలువైనటువంటి నిబంధన ఇది, వాగ్దానం చేసిన నిబంధన. ఈరోజు దేవుడి సన్నిధి, దేవుడి కృప మనుషుల్ని విడిచిపోకూడదమ్మా. మనం అంటాం, మేము ఇంత ప్రార్థన ఉంటున్నాం, ఇంత ముందు ఉంటున్నాం, మాకెందుకు జరుగుతుందంటే నీకు జరగటానికి వెనక ఒక రీజన్ ఉన్నది. కారణం లేకుండా ఏది, బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నువ్వు ఏ ఇత్తనం ఎత్తితే, అంతేనా కాదా? నువ్వు యాప చెట్టుని ఎత్తేసి మిరప చెట్టుని కోస్తావు తమ్ముడు. యాప చెట్టుని ఎత్తేసి మామిడికాయలు కోసుకుంటావు యాప చెట్టుకు? కోసుకుంటే ఎట్లుంటది చెప్పండి? ఎట్లుంటది అది? బాగుంటుందా? అసలు కాతే కదా కోయటానికి. ఇప్పుడు మనము కూడా దేవుని విడిచిపెట్టి ఈరోజు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆడ నుంచి వస్తాయక్క? మీరు అనుకుంటారు, ఏంది నాకు నష్టం వచ్చింది, నాకు ఇబ్బందులు ఆడ నుంచి వచ్చింది, మీరు తెచ్చిపెట్టిరా? సమస్తమును ఆశీర్వాదాలతో సంతృప్తి పరిచే దేవుడి కాడికి రాకుండా నువ్వు ఎన్ని చేసినా నీటిలో పోసి బురదలో పోసిన పన్నీరే. ఈరోజు చూడుతున్నాం, నిజంగా దినదినము క్షణము అనునిత్యము ఎంతో మంది ఎన్నో మాటలు మనము అంటూనే ఉంటారు. నిజంగా నా జీవితంలో ఎంతో మంది అన్నారు, నాతో ఉన్న వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నారని ఎదురు తిరిగి ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే రుజువు చేయకూడదు. మనం రుజువు చేసేది ఎవరమ్మా? దేవుడు అని చెప్పండి. అన్ని నువ్వే చేసుకుంటే ఆయన ఎందుకు? నువ్వు ఎదురు తిరగకుండా ముందుకు వెళ్ళిపోవటమే నీ పని. వినపడుతున్నాయిగా? నువ్వు ముందుకు పోతుంటే వెనకట్టు ఎన్నో మరుగుతుంటాయి. వెనక్కి తిరిగి ఛాయ్ అన్న వెనక 4 వస్తాయి, అవునా కాదా? మళ్ళీ ఛాయని రాయేసిన వాడికి ఇటువాళ్ళ నుంచి కూడా 4 వస్తాయి. నువ్వు రాళ్ళు వేయటానికే సరిపోద్ది కానీ ముందుకు బాలేవు. జీవితం కూడా అట్టాడిది. దేవుడు నీకు తోడున్నాడు. ఎవరున్నాడు? ఎందుకున్నాడంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్న దేవుడు మనకు తోడున్నాడు. వీళ్ళందరితో నేను మాట్లాడిన అసలు ఆ దేవుడు తోడున్నాడు. నీకు ఏ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు అంతే. నిజమా? కరెక్టే. అరిచేతిలో పెట్టుకొని మనం వాళ్ళు చూసుకున్నాడు అంటే మనకెందుకు బాధ? అందుకని అన్నాడు, ఆనాడు నోవాహు కాలంలో వాళ్ళతో చేసిన నిబంధనకు ఈ రోజు నేను నా కుమారుడి ద్వారా చేపిస్తున్న నిబంధన ఏంటి తెలుసా? ఇది నా రక్తం. ఏంటిదంటది? నా రక్తం. ఏంది? అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. ఆమేన్. ఎవరి కొరకు చిందించబడింది? అనేకుల కొరకు. ఫ్రీగా వాటర్ పెట్టారు ఆడ చలివేంద్రం. దప్పికొయినోడు తాగుతాడా? అందరు తాగుతారా? దప్పిగానోడు ఏమంటారు చెప్పండి? నా నిద్ర వస్తుందా? ఓకే, ముగించుకుందాం. దప్పిగానోడు ఏమంటారు చెప్పండి? నిజంగా అన్నారు కాబట్టి అంటారు. నిజంగా అంతే. అదే దాహం వేసింది అనుకో, బురద నీళ్ళు కూడా అమ్మకు అమృతంలాగా ఉన్నాయి అబ్బా అంటారు. అలాగనే దేవుని దగ్గరికి వచ్చినోడు దేవుడు గొప్పగా చేస్తాడు. ఏది ఈరోజు ఏంటంటే ఒక్కసారి చెట్టు పెరగదు. ఈ కొబ్బరి చెట్లు నాటి ఎన్ని రోజులు మీరు పెరుగుతాయా? సంవత్సరాలు పడుతుంది.
నువ్వు కూడా అభివృద్ధి చెందాలంటే కొన్ని రోజులు పట్టుద్ది. అప్పటిదాకా ఆయన కాపుదలలో ఉండాలి. ఆయన పర్యవేక్షణలో ఉండాలి. ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. శరీరంలో కానీ, ఆత్మలో కానీ కల్మషం లేకుండా బ్రతకాలి. అది కష్టమంటే దేవుని కృప కూడా నీతో ఉండటం కష్టమే. ఎందుకంటే ఈరోజు ఎట్టాటోళ్ళు కూడా కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, పగలొస్తాయి. ఎందుకని మీకు నాకు అర్థం కాదు. వీటి వల్ల మీరు ఏమి సాధించలేరమ్మా. చివరికి ఏమైపోతారు చెప్పండి? చివరికి ఏమైపోతారు? నిన్ను నీవే నాశనం చేసుకుంటే ఎవరు నిన్నేం చేయాల్సిన పని. కాబట్టి ఈరోజు మనందరితో చెప్పింది ఏంటంటే, ఆనాడు ఆ నిబంధన చేసిన తండ్రి ఈనాడు కుమారుడి ద్వారా ఈ నిబంధన చేపించాడు. బాప్తిస్మాలు పొందుకున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడిచిపెట్టి మీరు ఎంత సంపాదించినా చివరిలో మీకు మిగిలేదు బోడిదే. నిజమా అంటే అనుభవించండి, తెలుస్తుంది మీకు. కానీ దేవుళ్ళో ఉండి నువ్వు ఏది చేసినా అది నీకు ఆశీర్వాదమే. అలాంటి ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే దేవుని కాపుదలలో ఉంటూ, ఆయన ఆయన రెక్కల నీడలో ఉంటూ, ఆయన ఇష్టానుసారంగా ఉంటూ, ఆయన సన్నిధిలో ఉండి జీవించండి. శాశ్వత కాల ఆశీర్వాదమును, నిత్య సంతోష పరలోకమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పోద్దాం. కృపాసత్య